నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. తల్లికి వందనం. స్కూల్ కెళ్లే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తా, నలుగురుంటే నలుగురికి ఇస్తా. ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అన్ని అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఫీ రింబర్స్మెంట్ ఎత్తేసారు. పాత ఫీ రింబర్స్మెంట్ మనం తీసుకొచ్చి మీకు మీ సర్టిఫికేట్లు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ తీసుకుంటుంది. ఎంతవరకు చదువుతుంటే అంతవరకు చదివించే బాధ్యత ప్రభుత్వ పరంగా తీసుకుంటా. ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు. ఈ రోజు ఆ తల్లులందరూ అడుగుతా ఉన్నారు, ఎటువంటి డబ్బులు కూడా మాకు పడలేదు. ఫస్ట్ లిస్ట్ లో అయితే మా పిల్లల పేర్లు కూడా లేవు. మాకు 3 అబ్బాయిలండి, ఒక అబ్బాయికి కూడా పడలేదండి. నా పేరు మీద 5 మీటర్లు ఉన్నాయని చూపింటున్నారు. అంటున్నారు లేవండి, ఒకే మీటర్ అండి. 15 చెప్పారు, ఇప్పుడు 13 వేసారు. అది కూడా సగం మందికి వేసారు, సగం మందికి వేయలేదు. ఏ ఒక్కరికి 15,000 ఇవ్వాల, కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000, కొంతమందికి అక్కడక్కడ 13,000. పిల్లల ఫీజు రీఎంబర్స్మెంట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, అగ్రవర్ణ పేదలు కాలేజీ ఫీజులు కట్టలేదు కదా, మీరు నరకం చూస్తున్నారు కదా తల్లిదండ్రులు. ఆ ఇంజనీరింగ్ డిగ్రీలు చదువుతా ఉన్న పిల్లలు, ఆ పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి. అయ్యా నారా లోకేష్, నేను చెప్తుంది వినబడుతుందా? 7,000 కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్ లో ఉన్నాయి. మీరు 1,200 కోట్లు వేస్తే ఏ విద్యార్థి ఫీజు కట్టుకుంటారు? స్కూల్లో భోజనం ఎలా ఉంటుంది? భోజనం ఎలా ఉందమ్మా? बैग खड़ी जगन मामू दिया था, देखो 5 साल से बैग అన్నీ ఫుడ్